జీవితంలో కొన్నిసార్లు మనకు అర్థం కాని ప్రశ్నలు ఎదురవుతాయి. ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ పరీక్ష అని మనసు అడుగుతుంది. అలాంటి సమయాల్లో కొందరు మనుషులు దేవుడు పంపిన దూతల్లా మార్గం చూపిస్తారు. సాంఖ్యశాస్త్రం ద్వారా ఎంతో మందికి ఆశను ఇచ్చి సమస్యలకు పరిష్కారం మార్గం చూపించిన వ్యక్తి. లక్షలాది మంది ఫాలోవర్లు ఆమె చెప్పే పరిహారాలు అనుసరించి జీవితాల్లో మార్పు చూసిన అనుభవాలు. ఇవన్నీ ఆమెపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనం. కానీ జీవితంలో ఇతరులకు ధైర్యం చెప్పే వ్యక్తికి కూడా ఈరోజు చాలా పెద్ద పరీక్ష వచ్చింది. ఇరవై 22 సంవత్సరాలు సంతోషకరమైన దాంపత్య జీవితాన్ని గడిపారు ఆ దంపతులు. ఎంతటి వారైనా విధికి తలవంచక తప్పదు. ఆమె భర్త గారు బాలసత్య ఫణిరాజ్ గారు బ్రెయిన్ ట్యూమర్ కారణంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఇద్దరు ఆడపిల్లలకి తల్లిగా హృదయంలో బాధను దాచుకుని కూడా ఇతరుల బాధను వినటానికి, వారికి దారి చూపించటానికి ముందుకు వచ్చిన ఒక బలమైన మహిళ ఆమె. నా కోసం ఆమె కేవలం గెస్టే కాదు, నేను ప్రేమగా అక్క అని పిలిచే వ్యక్తి. ఇవాళ ఆవిడ అంతరంగాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. ఇట్లాంటి ఒక ఇంటర్వ్యూ చేస్తానని కలలో కూడా అనుకోలేదు. ఐఎమ్ సో సారీ. ఇప్పుడు కూడా మీరు టైం ఇస్తున్నారు. ఐ డోంట్ నో మీరు ఎట్లా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు. ఇప్పుడు కూడా టైం ఇస్తున్నారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీతో మాట్లాడాలి అని ఎందుకు ఇక్కడ దాకా వచ్చాను అంటే, మీ ఇంటి దాకా వచ్చాను అంటే ఎంతమంది అడుగుతున్నారో. నాకు పర్సనల్గా నన్ను అడిగేవాళ్ళు కానీ, మన యూట్యూబ్లో కానీ ఏరి స్రవంతి గారు ఏమైంది 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 అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వాళ్ళ హృదయాల్లో మీరు చోటును సంపాదించుకున్నారు. మీ వీడియోలు లేకపోతే ఇది నేను అతిశయోక్తిగా చెప్పట్లేదు, మీ వీడియోలు చూడకపోతే మాకు రోజేంటో వెల్తిగా ఉంటుందని అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరి కోసం కూడా ఒక్కసారి మీరు ఎలా ఉన్నారో, అసలు ఏం జరిగిందో చెప్పటం మరి కరెక్టో కాదో నాకు తెలియదు. అందుకని ఇక్కడికి వచ్చాను. అసలు చెప్పాలి. నిజంగా ప్రేమ అనేది ఎట్లా ఉంటుంది అని అంటే వ్యూవర్స్ నుంచి తెలుసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే నాకు కూడా పర్సనల్గా మెసేజెస్, అమ్మ ఈసారి వినాయక చవితి వీడియో రాలేదు, మాకు ఏదైనా స్విచ్ వర్డ్ చెప్తారా, మీరు ఎందుకు చేయలేదో మాకు అర్థం కావట్లేదు అని అంటే, అసలు వాళ్ళు అడిగిన ప్రేమకు ఒకటి మనం చేయలేని సందర్భం ఏంటనే దాని మీద అసలు ఏడుపు అనేది ఆగలేదు. ఆ మెసేజ్ చదివిన తర్వాత వాళ్ళకి నేను రిప్లై కూడా ఇవ్వలేకపోయాను. అంటే సంకటహర చతుర్థి మనం చేయలేదు కదా. ఏకాదశికి అయితే నీకు తెలిసిందే ఎంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక లైఫ్ నడవాలి. భగవంతుడు ఆయన చేతిలో మన చేయి పెట్టినప్పుడు ఏ దారైనా మంచి దారే కదా, ఆయన తీసుకువెళ్తాడు అని నమ్మకంతో అడుగులు వేయడమే. కానీ ఒక్కొక్కసారి మలుపు ఉంటుంది, అది ఇంత పెద్ద మలుపు ఉంటుంది, ఇంత భయంకరంగా ఉంటుంది. ఒక చీకటి గుహలోకి వెళ్ళిపోతాము వెలుతురు నుంచి అని మాత్రం అనుకోలేదు. కాకపోతే పిల్లలు ఉన్నారు, బాధ్యత అనేది భగవంతుడు ఎందుకనే ఒక సంసారిక జీవితం అనేది ఉండాలి మనిషికి అని చెప్పింది కూడా దీనికేనేమో అనిపిస్తుంది. అంటే మనం ఒక్కొక్కసారి లైఫ్ పార్ట్నర్ మీద ఎంత డిపెండ్ అయిపోతాము అని అంటే, నాకైతే నిద్ర లేపడం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, నాన్న లేనా అని. నాకు నైట్ ఎంతసేపు నేను మెలుకుంటాను కానీ మార్నింగ్ తొందరగా లేవలేను నేను. లేనన్నా లేవాలి, పని ఉంది, ఇంకా మనకి వెళ్ళాలి కదా, నువ్వు కూడా పనులు ఉన్నాయి కదా, ఇక్కడికి వెళ్దాం అనుకున్నాం కదా, అక్కడికి వెళ్దాం అనుకున్నాం కదా. ప్రతిదీ వర్క్ విషయంలో అయితే ఇప్పుడు మార్నింగ్ కూడా అనుకున్నాం, ఒక చిన్న పేపర్ మీద తీసుకొని, చాలా చిన్నగా ఉంటుంది నా హ్యాండ్ రైటింగ్, ఎక్కడికి వెళ్ళాలి, చిన్న బజార్కి వెళ్ళాలా, ఏం కొనాలి, టెంపుల్కి వెళ్ళాలి, ఇవన్నీ సాటర్డే అయ్యే వరకు ఫ్రైడే నైట్ కూర్చొని రాసుకునేవారు అనమాట. చాలా ప్లాన్డ్గా ఉండేవారు. చాలా అసలు అంటే మా జీవితంలో దీనిలో ఆయన పాత్ర లేదు, ఇందులో ఆ పాత్ర లేదు అనుకోవడానికి లేదు. ప్రతి దాంట్లోనూ ఆయన కనపడతారు. అట్లా ఎలా వెళ్ళాలి, ఎలా బ్రతకాలి అనేది మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ పిల్లల్ని ఆలోచిస్తే మాత్రం వాళ్ళని ఒక దారికి తీసుకొని రావాలి. ఇంకా సగం పాపం ఇప్పుడిప్పుడే వాళ్ళు, చిన్నదేమో 10th రాస్తుంది, పెద్దదేమో డిగ్రీ 2nd ఇయర్ నడుస్తుంది. అట్లా ఎంతోమంది జీవితాల్లో వాళ్ళ కష్టాల నుంచి బయటపడడం కోసం స్రవంతి గారితో ఒక్కసారి మాట్లాడదాము అని చాలామంది చూసిన దాఖలాలు మనం ఎన్నో చూసాం. అట్లాగే చెప్పేటటువంటి పరిహారాల మార్గాల నుంచి వాళ్ళ కష్టాల నుంచి బయటపడ్డారు. ఇంతమందికి దిశానిర్దేశంగా ఉన్న మీకింత కష్టం రావడం ఏంటక్క?
అంటే మనం చూసుకుంటే పద్మిని 2014లో ఆయనకి సడన్గా ఫిట్స్ వచ్చి పడిపోయారు ఆఫీస్లో. అప్పుడు ఫస్ట్ నాకు టైం ఫస్ట్ టైం బ్రెయిన్ ట్యూమర్ బ్రెయిన్ అనేది ట్యూమర్ అని డిటెక్ట్ అయినప్పుడు పడిపోయినప్పుడు నాకు కాల్ చేసి ఫణికి ఏమైనా ఫిట్స్ ఉన్నాయా అని అడిగారు. ఫిట్స్ ఉన్నాయా అని అంటే ఫిట్స్ వచ్చినట్టే కదా వాళ్ళ క్వశ్చన్ అడిగారు. అంటే నేను ఇక్కడ దిల్సుఖ్ నగర్ నుంచి ఆయన జాయిన్ చేసిన హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి సిటీ స్కాన్ చేసి బ్రెయిన్ ట్యూమర్ అని కూడా వాళ్ళు డిక్లేర్ చేసేసారు. ఇది ఎంత పెద్దగా ఉంది సైజు అని అంటే అసలు అంతవరకు ఆయన ఎట్లా సస్టైన్ అయ్యారు, ఆయన ఎలా లేచి తిరిగారు. ఆ రోజు కూడా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళారు. మరి ఎక్కడ కార్ డ్రైవింగ్లో కానివ్వు అట్లా ఎప్పుడు రాలేదు. ఆఫీస్లో మీటింగ్ కోసం కూర్చున్న మనిషి ఫిట్స్ వచ్చి పడిపోయారు. మరి 45 మినిట్స్ అసలు మెలకు రాలేదు ఆయనకి. అంతసేపు అన్కాన్షియస్ ఉన్నారు. అసలు కాన్షియస్లోకి వస్తారా లేదా అనేది కూడా డౌట్ ఉండింది అనమాట. అలాంటి మనిషిని మళ్ళీ కాన్షియస్లోకి తీసుకొచ్చి ఒక జూలై 7కి పడిపోయిన మనిషిని జూలై 11కి సర్జరీ అయిపోయింది కిమ్స్లో. మళ్ళీ ఆ హాస్పిటల్ నుంచి షిఫ్ట్ చేశాం. ఎలా అంటే అసలు చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. చాలా క్రైసిస్లో ఉన్నాను నేను అప్పుడు. మా అమ్మగారు చనిపోయిన తర్వాత విపరీతమైన క్రైసిస్లో ఉన్నాం. ఆయనకి తెలుసు మన దగ్గర చాలా లిమిటెడ్ అమౌంట్ ఉంది అని చెప్పి. ఆఫీస్ వాళ్ళు అప్పుడు జేడీఏలో చేస్తారు. అప్పుడు వాళ్ళు ఇన్సూరెన్స్ కూడా డబుల్ చేశారు పాపం. డబుల్ చేసిన ఇన్సూరెన్స్తో మేము ఎలా బతికి బట్టగట్టాము అనేది భగవంతుడు చేసింది. అయితే ఒకటి నేను ఎప్పుడు కూడా మంచి చేసినప్పుడు భగవంతుడు మన ఎందున్నాడు అనుకోవడము, మనకి కష్టం వచ్చినప్పుడు ఆయన మనని వదిలేశాడు అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. చూసుకుంటే కనుక 2014 నుంచి 26 వరకు ఏ స్థాయి నుంచి మమ్మల్ని ఏ స్థాయికి తీసుకొచ్చాడు అసలు అనేది నాకు అనిపిస్తుంది. ఫాస్ట్ ఫార్వర్డ్గా చేసేసాడు. నేను ఆల్మోస్ట్ ఒక 25 ఇయర్స్ లోపల వరకు కూడా మేము ఎర్న్ చేయలేనిది కానివ్వు, అంటే ప్రేమ ఆప్యాయతలు కానివ్వు, నేమ్ అండ్ ఫేమ్ కానివ్వు, లేదు అంటే కనుక ఇల్లు కట్టుకోవడం కానివ్వు, ఆయన దాయాలనుకున్న అమౌంట్ కానివ్వు, పిల్లల కోసం యాన్సెస్ట్రల్ ప్రాపర్టీని ఖచ్చితంగా మనం తీసుకోవాలి అనుకునేది కానివ్వు, ఏదైనా అన్నీ కూడా ఒక ఫాస్ట్ ఫార్వర్డ్గా చేసేసారు ఆయన జీవితంలో. ఆయన ఆల్మోస్ట్ రిటైర్ అయ్యే టైం వరకు కూడా ఏదైతే చెయ్యాలో అవన్నీ కూడా చేయించేశారు స్వామి. 2020లో శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతం అనేది నా దగ్గరికి రావడం, ఆయనంతటా ఆయనే మన చేతిలోకి వచ్చారు. ఇంగ్లీష్లో వచ్చింది నాకు ఫస్ట్ బుక్. అట్లా రావడము అప్పటి నుంచి ఇంకా ఫాస్ట్గా జరగడం అనేది అయిందనమాట. చూస్తే 2020లో కూడా ఇంట్లో ఒకసారి ఫిట్స్ వచ్చాయి. అప్పుడు కూడా చాలా అన్కాన్షియస్ అయిపోయారు. ఆల్మోస్ట్ మైత్రి ఇట్లా ఆయన లక్ష్మీనరసింహస్వామి లాగానే లే నువ్వు అని చెప్పి ఇట్లా పట్టి ఇట్లా లేపి, అమ్మ స్వామికి నేను దండం పెట్టుకుంటా అని చెప్పి లేపిన తర్వాత మెలకు వచ్చింది. అంటే చాలా సందర్భాల్లో రక్షించారు ఆయన. ఇప్పుడు ఇంకా నాకేమనిపించింది అంటే మన హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను అప్పుడు దండం పెట్టుకున్నాను అనమాట. గురుచరిత్రలో వస్తుంది కదా, సతీగాడ్ దగ్గర సతీ ఆవిడ 30 సంవత్సరాలు నెక్స్ట్ జన్మలోంచి తీసి ఇస్తారు. అది నేను తప్పకుండా నమ్ముతున్నాను స్వామి. అలానే ఆయనకి ఆయుధాన్ని ప్రసాదించు అని దండం పెట్టుకున్నాను నేను. స్వామి 12 ఏళ్ళు ఇచ్చారు అనేది వాస్తవంగా నాకు కనపడిన దృశ్యం. అంటే ఇంకా ఆదివారం ఆయన వెళ్ళిపోతారనగా శనివారం నీకు చెప్పాను కదా, నా వాయిసే నాకు వినిపిస్తుంది లోపల నుంచి, అది అవుతుంది ఖచ్చితంగా అని. ఆ వాయిస్ నాకు వినిపించింది. ఆయుధాయం అడిగావు 12 సంవత్సరాలు ఇచ్చాను, అన్నీ ఇచ్చాను, ఇంకా వదిలే అన్న మాట నాకు వినిపించింది. అప్పుడు వీళ్ళ నీర్జక వాళ్ళని చెప్పి వీళ్ళ పెద్దమ్మ కూతురు, ఆవిడ కూడా చాలా స్పిరిచువల్గా సత్యసాయిబాబా గారు భక్తురాలు. ఆవిడ వచ్చి నువ్వు వదిలితే కానీ వాడు ప్రాణాన్ని వదిలేడు స్రవంతి, నువ్వు గట్టిగా చేసుకోవాలి మనసు, వాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో చూస్తూనే ఉన్నావు కదా అంటే, ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ గుచ్చేశారు, వెంటిలేషన్ పెట్టడం అవన్నీ జరిగాయి. అప్పుడు ఇంకా నేను లోపలికి వెళ్ళినప్పుడు ఇంకా నన్ను వదిలేసి రవంతి అని ఆయనే చెప్పినట్టుగా అనిపించింది ఆయన ఫేస్ చూస్తే.
అప్పుడు ఇక శ్రీపాద్ శ్రీవల్లభులు చెప్తారు కదా, ఎవరైనా నేను సుమతి మహారాణినే చూసుకుంటాను అని. ఆయనకి చెప్పాను, ఒకవేళ నువ్వు తల్లిగా నన్ను చూసుకుంటే కనుక ఆయన నీ తండ్రి కాబట్టి తండ్రికి ఎక్కడ నువ్వు సముచిత స్థానాన్ని ఏర్పరచగలుగుతావు, నీ ఒళ్ళోనే కూర్చోబెట్టుకుంటావో పక్కనే కూర్చోబెట్టుకుంటావు, నీ ఇష్టం స్వామి అని చెప్పి ఈ దండం పెట్టుకోవడం. ఇంకా ఆ రోజే ఆయన వెళ్ళిపోవడం అనేది జరిగింది. అయితే ఇదంతా ఏంటంటే నమ్మకం ఉంది మీకు ఈ కష్టం రాకూడదు కదా అని అంటే, భగవంతుడు ఆయుర్దాయం అనేది మన కర్మ ఫలితాన్ని బట్టి ఇస్తాడు అనేది మనకు అందరికీ తెలిసిందే. నాకు అన్యాయం జరిగింది కాబట్టి భగవంతుడు కాదు అని అనుకోవడం కరెక్ట్ కాదు. స్టిల్ ఆయనని సేవ్ చేశారు అనేది మాత్రం ఖచ్చితంగా అనుకుంటాను. అంటే ఆయన మంచం మీద ఉండి ఇబ్బంది పడి అందులో చాలా యాక్టివ్గా ఉంటారు బావగారు, నీకు తెలిసిన విషయం కదా. నేను ఇలా చేయించుకుంటున్నాను అనే ఫీలింగ్ లేకుండా లాస్ట్ మినిట్ వరకు ఆయన హ్యాపీగా ఉన్నారని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. సుమారు మే నుంచి అనుకుంటా కొంచెం ఎక్కువ సఫర్ అయ్యారని చెప్పుకోవచ్చు. మా అబ్బాయి బార్సాలు అయినప్పుడు కూడా చాలా యాక్టివ్గా, ఎంతో ఆనందంగా. మీ అబ్బాయి ఫంక్షన్ లాస్ట్ మేము కలిసి వెళ్ళడం ఎక్కడికైనా చాలా యాక్టివ్గా, చాలా పడుతూ ఆ రోజు నేను ప్రెగ్నెంట్ అని చెప్పినప్పుడు కూడా ఆయన ఎంత ఆ ఫోటో కూడా నేనే తీశాను అరుణాచలంలో. ఎంతో ఆప్యాయంగా పలకరించడం కానీ, చాలా ప్రేమ. మీరెంత ప్రేమగా మనుషుల్ని చూస్తారు అంతకంటే ఎక్కువ ప్రేమగా చూస్తారు. ఎప్పుడు మంచి వాళ్ళనే తీసుకెళ్ళిపోవాలని అనుకుంటాడు దేవుడు. అది నిజంగా అన్ఫేర్, అసలు నిజంగా అన్ఫేర్. నిజంగా అది తలుచుకున్నప్పుడల్లా చాలా బాధ అనిపిస్తుంది. 8 నెలల నుంచి ఆయన పడిన సఫరింగ్ ఒక పక్క, మీరు పడుతున్నటువంటి సఫరింగ్ ఒక పక్క. నేను కనులారా చూసాను, చాలా దగ్గరగా చూస్తూ ఉన్నాను కదా. మీరు మొక్కని దేవుడు లేడేమో, మొక్కని దేవుడు లేడు, అడగని అంటే ఏ చెట్టు చూసినా, ఏ పుట్ట చూసినా, ఏది చూసినా మీరు దండం పెట్టుకునేవారు, మీకోసం దండం పెట్టుకునేవారు. మీకు దగ్గరగా ఉన్నవాళ్ళు, ఆవిడకి ఎంత కష్టం ఇవ్వకు అని చెప్పి. నాకు కూడా అదే అనిపించింది, ఏంటి అసలు ఎవరు పలకకపోవడం ఏంటి అని అనిపించింది. కానీ మీరు ఇప్పుడు చెప్తుంటే ఆయన సఫరింగ్ నుంచి బయటకు వచ్చారని 100% వాస్తవం, అందులో ఎటువంటి డౌట్ లేదు. అసలు ఏం చెప్పాలో తెలియదు అక్క. ఆయన సఫరింగ్, అట్లా సఫర్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో దాని నుంచి బయటపడని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఇప్పటికి ఇది జరిగి ఎన్ని రోజులు అయిపోయిందక్క? 20 ఈయనకి సఫర్ అవ్వడం బావగారు 22nd ఫిబ్రవరి అప్పటి నుంచి కూడా మీరు మనిషి అవ్వట్లేదు. మీకు ఇంకా అసలు జ్వరం కానీ కోల్డ్ కానీ అలాగే ఉంది. మీరు దీని నుంచి బయటకు రావడం అంటే అది ఆషామాషి విషయం కాదు. ఇప్పుడు కూడా ఇట్లా అడుగుతున్నాను అని అనుకోకండి. మీలా సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎట్లా ధైర్యాన్ని పెంపొందించుకోవాలక్క? నేను ఫస్ట్ మీకు ఎవరికైనా కానీ నేను సజెషన్ ఇచ్చేది ఏంటి అని అంటే, మన దగ్గర ఎప్పుడు కూడా డబ్బు అనేది చాలా జాగ్రత్తగా, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా నేను డబ్బుకి చాలా గౌరవం ఇచ్చానని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోగలుగుతాను. అసలు ఎంత ప్లాన్డ్ అంటే బావగారు, నాకు ఏప్రిల్లో నేను హార్స్కోప్ చూసుకున్నప్పుడు నేను డిసైడ్ అయ్యాను, నాకు చాలా ఖర్చు ఉంటుంది అని అనుకొని చాలా హీలింగ్స్ చేసుకున్నాను. చాలా నిజంగా చెప్పాలంటే నేను ఏప్రిల్ ఎండింగ్ నుంచి ఆగస్ట్ వరకు కూడా ఓన్లీ 1.5 అవరే పడుకున్నాను. అర్ధరాత్రి 3:30 నుంచి 5 వరకు పడుకుంటాను నేను. నువ్వు నాకు ఎంత శక్తి ఇస్తావో ఆ గంటన్నరలో నాకు రీఛార్జ్ చేసే బ్యాటరీని నేను మాత్రం కష్టపడాలి, నాకు క్యాష్ ఉండాలి నా దగ్గర, నాకు అర్థమవుతుంది అని చెప్పి నేను చాలా కష్టపడ్డాను. మంచి మంచి కేసెస్ చేశాము, హీలింగ్స్కి కానీ దేనికి కానీ. అసలు ఎవ్వరికి కూడా అవ్వని పనులు జరిగాయని మాస్టర్ గారు హెల్ప్ చేస్తూ చాలా. అసలు ఎందుకు చెప్తున్నాను అని అంటే, మనకు ఒంట్లో బాగాలేనప్పుడు తల్లిదండ్రులు కూడా మన వాళ్ళు కాదు. మనకి డబ్బు అవసరం వచ్చినప్పుడు నా జీవితంలో నేను ఖచ్చితంగా చూసిన మాట, మన తల్లిదండ్రులు కూడా మన వాళ్ళు కాదు. అది ఎవరైనా కానీ. అంటే ఒక పెళ్లి చేసుకున్న తర్వాత మన మీద అయిష్టత ఆ పిల్లల మీద కూడా వెళ్ళిపోతుంది అనేది ఖచ్చితంగా నేను నమ్ముతాను. మన మీద ఇష్టత ఉంటే వాళ్ళు ఇష్టపడతారు. మన మీద అయిష్టత ఉందనుకో, ఆటోమేటిక్గా మనం చేసుకున్న వాళ్ళ మీద, కన్న కొడుకులైనా సరే వాళ్ళ మీద కూడా అయిష్టత అనేది ఏర్పాటు అయిపోతుంది. అది ఎందుకు ఏంటి అనేది అట్లనే ఉంది మా లైఫ్లో.
ఇంత జరిగితే నేను ఓన్లీ ఇప్పుడున్న క్రైసిస్లో నేను ఓన్లీ చాలా చిన్న అమౌంట్ వాళ్ళ దగ్గర నుంచి నేను హెల్ప్గా పొందాను. అయితే ఎందుకు చెప్తున్నాను మీకు అని అంటే, హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. తిన్నా తినకపోయినా ముందు హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్రైసిస్లో ఓన్లీ ఆయనను చూసుకోవడం మాత్రమే నేను ఎందుకు చేయగలిగాను అని అంటే, ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల, ఒకటి నేను దాచుకున్న డబ్బు వల్ల, ఒకటి నేను కష్టపడి హారోస్కోప్స్ని నమ్మొద్దు చేద్దాం అనుకుంటాం కదా మనము, కానీ కాదు మనకి డబ్బు అవసరం ఉంటుంది అని చెప్పి నేను ముందుగానే ప్లాన్ చేసుకొని అట్లీస్ట్ ఆ డబ్బుని సమకూర్చుకోవడం వల్ల ఏం జరిగింది అంటే, ఆయనని ఇబ్బంది పడకుండా మనం సాగనంపగలిగామనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మన ప్లాన్స్తో పాటు భగవంతుడు కూడా ఎట్లా హెల్ప్ చేశాడు అని అంటే, ఫిబ్రవరి 16th ఆయన జాయిన్ చేశాం కదా, మళ్ళీ ఫిబ్రవరి 14th ఇన్సూరెన్స్ ఓకే అయింది ఈ సంవత్సరం. అంటే ఏ డబ్బు కూడా ఆయన ప్రేమను కానీ ఆయనను కానీ అందించలేదు, తీసుకురాలేదు. కానీ మనిషి వెళ్ళిపోయాడురా బాబు అని చెప్పి మానసికంగా మనస్ఫూర్తిగా ఏడవడానికి మాత్రం ఆ సెక్యూరిటీ అనేది మనకి హెల్ప్ అవుతుంది అన్నగా. సో అందరికీ కూడా నేను చెప్పేది ఏంటి అని అంటే, ఈ క్రైసిస్లో మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి ఇంపార్టెంట్. హెల్త్ కూడా మనం ఎలా ప్లాన్ చేసుకుంటున్నాం, మనం అసలు ఏం తింటున్నాం, ఉన్నది ఒక జిందగీరా తినేసేయాలి అనేది కాకుండా మనం జాగ్రత్తగా మనం పిల్లల కోసం మనం హెల్త్ని ఎట్లా కాపాడుకుంటున్నాం అనేది కూడా మనం చూసుకోవాలనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఆన్ దట్ నోట్ అక్క, ఏ బ్యాడ్ హ్యాబిట్ లేదు ఆయనకి. ఒక్కపడి తినరు, స్మోక్ చేయరు, డ్రింక్ చేయరు, ఎవరిని బాధ పెట్టరు, అసలు మాటలతో ఎవరినైనా కించపరచాలని కూడా అనుకోరు. ఎంతసేపు జోవియల్గా ఉండటము, నవ్వించటము, నవ్వటం, ఇది తప్ప ఏం లేదు. ఆయనకు రావడం ఏంటక్క? ఆయనకి రావడం అంటే భగవంతుడు మంచి సోల్ని చూస్ చేసుకుంటాడు అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు పద్మిని. నాకు అనిపిస్తుంది లాస్ట్ అంటే నేను హీలింగ్లో చూసింది కానీ లాస్ట్ జన్మలో ఏంటనేది నేను చూస్తే కనుక, ఆయన ఒక మాంక్, ఆయన ఒక సాధువు క్రితం జన్మలో. అయితే కోపం ఎక్కువగా ఉండేది, ఫుడ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. దానివల్ల ఆయనకి మోక్షం అనేది రాలేదు అని చెప్పి ఉందన్నమాట. ఈ జన్మలో చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 2014 వరకు కూడా పండి గారు వేరు, విపరీతమైన కోపం ఉండేదన్నమాట. అది తగ్గింది 10 yearsలో, ఆ కోపం తగ్గింది. నన్ను పెళ్లి చేసుకున్న 10 yearsలో కోపం చాలా తగ్గింది. ఈ ఫుడ్ మీద కూడా అట్లనే నేను ఇంట్రెస్ట్ ఉండేది. అసలు నాకు జనరల్గా వంట చేయడం అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు, కానీ ఆయన కోసం నేను నేర్చుకున్నాను ప్రతిదీ కూడా. నార్త్ ఇండియన్వి కానీ ఏదైనా కసైన్స్ కానీ ఇంట్లో చేసుకొని తినడం అనేది ఇంట్రెస్ట్ ఆయనకు చాలా. సో మేబీ ఆ కాస్త లైఫ్ని తీసుకెళ్ళి మోక్షం ఇవ్వడానికే భగవంతుడు తీసుకున్నాడేమో అని అనిపిస్తుంది నాకు. ఎన్నేళ్ళక్క మీ వైవాహిక జీవితం? 22 years. ఫిబ్రవరి 1st 22 years. చాలా అసలు నాకు ఒక తల్లిదండ్రులు లేరన్న మాట నాకు ఎక్కడ వినిపించలేదు. పెళ్ళైన తర్వాత మా అమ్మ తిడుతుందండి అని కనుక నేను చెప్తే, నేను చెప్తాలే అమ్మకి అని అనేవారు. దాన్ని ఏం తిట్టకండి అత్తయ్య గారు, దాన్ని ఏం అనకండి అత్తయ్య గారు అంటే, అబ్బో నేను 24 ఏళ్ళు పెంచి నీ చేతిలో పెట్టాను, దాని సంగతి నాకు తెలీదు అనేది మా అమ్మ. మీకు తెలియదండి దాని సంగతి, దాన్ని ఏం అనకండి అనేది. అంటే అమ్మ తిడుతుంది అన్న భయం కూడా ఉండేది కాదు. ఆయన ఉన్నారు, ఆయన చూసుకుంటారు. ప్రతి దానికి ముందు ఉండేవారు, ఎవరిని కూడా ఎదిరించి మాట్లాడే వ్యక్తి కాదు. ఆయనకి ఏం కావాలి అనేది భగవంతుడిని అడిగేవారు. ఇది ఇలా అవ్వేటట్టు చూడమ్మా, కొంచెం మనం స్పిరిచువల్లోకి వచ్చి మనం దండం పెట్టుకుంటూ అవుతుంది అనుకున్నప్పుడు ఇది ఇలా అయ్యేటట్టు చూడమ్మా అని చెప్పి చెప్పేవాడు. కానీ ఆన్ ద నోట్ నేను మాత్రం ఒక విషయం చెప్పాలనుకున్నాను పద్మిని. భర్త లేడు అని అంటే ముందు చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఈ 10th day గురించి ఆలోచించడం అనేది చాలా అసలు చాలా పెయిన్ఫుల్ సిచ్యుయేషన్ అన్నమాట. డెఫినెట్లీ. అందునోటి నేను ఒకటి చెప్పాలనుకున్నా. చాలా అంటే పంచప్రాణాలు ఎంత ఇంపార్టెంటో ఆడదానికి పసుపు కుంకుమలు కూడా అంతే ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా నేను అనుకున్నాను, ఎందుకు పసుపు కుంకుమలు నేను పుట్టినప్పటి నుంచి 6 నెలల పిల్లప్పటి నుంచి మనకి అన్నప్రాసం చేసిన దగ్గర నుంచి బొట్టు పెడతారు, నాది నేనెందుకు త్యజించాలి అనేది ఆడవాళ్ళు ఎప్పుడు కూడా అది తీసుకొచ్చుకోవాలి మైండ్లో. కానీ నేను పోయిన తర్వాత నాకు అనిపించింది, ఇట్స్ అ గ్రాటిట్యూడ్ నోట్. ఆయన కోసం
నా ప్రాణానికి మించినవి కూడా ఆయన కోసం నేను త్యజించగలుగుతాను అనేది నేను చేస్తున్నాను అని అనిపించింది. కానీ ఇంతట్లో కూడా మరి వాళ్ళకి ఏమో అనిపించదేమో అనిపిస్తుంది నాకు. ఆడవాళ్ళకి శత్రువులా? లేదు అంటే కనుక ఈ టాపిక్ని మనిషిని హింసించడానికి ఒక దాన్ని ఏమంటారు, అదొక ఊతంగా తీసుకుంటారా? అంటే దీన్ని బాధ పెట్టాలి అంటే ఇది ఒక ఆయుధం మనకి. ఇప్పుడు నీ దగ్గర ఏం లేదు అనేది మనం చెప్పాలి ఇప్పుడు అనేది ఒక ఆయుధంగా తీసుకుంటారా? నువ్వు పెళ్ళైపోయిన తర్వాత నీ ఇంటికి వస్తారు నీ కూతురే కదా, నీ కూతురికి నువ్వు చెప్తావా మెట్టెలు తీసేసేయి, మాయ గారు మెట్టెలు తీసేయమన్నారు, సూత్రాలు తీసేయమన్నారు అని చెప్పారు మా అత్తయ్య గారు నాకు. అట్లా నువ్వు నీ కూతురికి చెప్పగలుగుతావా? మంగళవారం మొహం చూడవండి అని చెప్పండి అని చెప్పి మా మేనత్తకి చెప్పి పంపించారు. వాళ్ళని నేనేం అనడం లేదు, కాకపోతే నేను అడ్వైజ్ చేస్తున్నా. ఇది చూసిన వాళ్ళకి అర్థమవుతుంది కదా, అది చాలా తప్పు. అంటే ఆల్రెడీ చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది ఆడది. ముందు అసలు మనిషి పోయిన దగ్గర నుంచి కూడా అసలు గాజులతో పని లేదు, ఈ బొట్టుతో ఇక పని లేదు అనేది మానసికంగా చాలా హింసించేస్తుంది మనిషి. అలాంటిది ఇంకా హింసించడం ఏంటా అనేది నాకు అర్థం కాదు. అసలు ఈ రోజుల్లో కూడా ఇంకా అట్లా ఉందా అనేది నాకు అర్థం కాదు. ఒకవేళ ఆ మనిషి మీద మీకు విపరీతమైన ప్రేమ ఉంటే కానీ, ఇప్పుడు నేను అదే అనుకున్నా, నువ్వేదైనా నీకు ప్రాణం కావాలా కుంకుమ పెట్టమంటావా ఇప్పుడు అని అంటే కుంకుమే పెట్టమని అడుగుతాం కదా, అంతే కదా. భగవంతుడు చాయిస్ ఇచ్చాడు అనుకో, బతుకుతావా కుంకుమ పెట్టుకుంటావా అని అంటే లేదు కుంకుమే పెట్టండి అని అంటాం. అలాంటిది అంత ప్రాణానికి మించింది కూడా నేను ఆయన కోసం త్యజించాను అని అంటే ఆయనకి నేను ఇచ్చే హానర్, గ్రాటిట్యూడ్ ఉందే కదా. చిన్నది చాలా భయపడిపోయింది నన్ను చూసి, దానికి ఏం చేయాలో ఏం చెప్పాలో నాకు అర్థం కాల. నువ్వు ఎందుకు గాజులెట్ పెట్టుకోవచ్చు కదా మమ్మీ, నువ్వు ఎందుకు కుంకుమ పెట్టుకోవచ్చు కదా మమ్మీ అంటే, ఉండమ్మా నేను తర్వాత మాట్లాడతానులే అని ఆ రోజు దాని దగ్గర తీసుకొని నేను చెప్పాను, నాన్న డాడీకి మనం ఇచ్చే గ్రాటిట్యూడ్, నేను ఇచ్చే గ్రాటిట్యూడ్, నువ్వు అట్లా ఫీల్ అవ్వద్దని చెప్పా. కానీ ఈ బాధ అయిన కుటుంబాల్లోనూ లేని కుటుంబాల్లోనూ, నేను మొన్న తారక రామారావు గారు వాళ్ళ వైఫ్ది కూడా ఇంటర్వ్యూ చూశాను. హారతి ఇవ్వద్దు, నువ్వు బొట్టు పెట్టుకోవద్దు, ఇవన్నీ చాలా బాధ అనిపించేస్తాయి, హ్యూమిలేషన్గా అనిపిస్తుంది. అయిన వాళ్ళే చెప్తే ఎట్లా? ఏదో బయట వాళ్ళు ఏదో చెప్పారంటే పోను అనుకోవచ్చు, బయట వాళ్ళే బాగుంటారు అక్క, అయిన వాళ్ళు ఎలా చెప్పడం అనేది ఆశ్చర్యం అనిపిస్తుంది నాకైతే నిజంగా. ఎట్లా కోపప్ చేయాలి ఈ బాధని? వాళ్ళని ఏమంటే వాళ్ళని ఏం అనలేము, గట్టిగా మాట్లాడలేము, అంటే గట్టిగా మాట్లాడేస్తుంది ఇప్పుడే అని కూడా అదో బాధ. మళ్ళీ నేను ఆవిడ చూసారు నేను తీస్తుంటే, చేస్తున్న పని అదే కదండి అంటే మళ్ళీ కన్ఫర్మేషన్, నేను చెప్పానండి అని చెప్పి. చిన్నపిల్లల ఏబిసిడీలు నేర్చుకుంటున్నారా? ఆయనకి మా మామయ్య గారికి కాల్ చేసి నేను చెప్పాను శ్రవంతికి తీసేయమని. ఏమిటది? ఏం తీసేయమంటున్నావు? నువ్వేం తెచ్చిచ్చావు నాకు, నువ్వేం తీసేయమంటావు? నువ్వు నాకు ఆయనకి ఒంట్లో బాగాలేనప్పుడు నువ్వేం చేసావు? మేము చూసాం కళ్ళారా. ఏం చేయలేదు. 2 సార్లు వచ్చావు, 2 సార్లు వచ్చి నువ్వు 5 స్టార్ చాక్లెట్లు బిస్కెట్లు కొనిస్తే అయిపోయిందా? కాదు కదా. నేను నేనేం అడగలేదు. 8 నెలల హాస్పిటలైజేషన్ అంటే రీహాబిలిటేషన్ లో ఉండటం కానీ 8 నెలల నుంచి ఇంచుమించుగా కదా. అప్పటి నుంచి ఎన్నిసార్లు వచ్చారు? వాళ్ళ 2 టైమ్స్ వచ్చారు. 2 టైమ్స్ వచ్చారు. నేను అందుకనే మీకు చెప్తున్నా, రాకపోవడానికి కారణం అయిష్టత. మనుషులం అంటే అయిష్టత. ఎందుకు ఇష్టపడని పరిస్థితి. నేను నిజానికి బయటదాన్ని. నేను చాలా మందిని చూసాం కదా ఆ రోజు, ఎక్కి ఏడ్చారు నిజంగా. ఆయన అరుణ్ ఉన్నాడు, ఒకటే సింపుల్. అరుణ్ వచ్చాడు డెడ్ బాడీతో, ఆయన మాతో పాటు అంబులెన్స్ అంటే పాపం తన బండి మీద వచ్చి ఎంత ఇబ్బంది పడిపోయాడు. విపరీతమైన చలి ఆ రోజు, ఏమిటో అసలు చలికాలంలో ఉన్నంత చలి ఉంది ఆ రోజు. అరుణ్ వచ్చాడు, వాళ్ళు వెళ్ళిపోయారు, మేము రేపు పొద్దున్న వస్తాం. సరే ఓకే. ఆయనని ఇష్టపడకపోవడం ఏంటి? ఆయన ఇష్టపడకపోవడం అంటే ఆయన నన్ను ఇష్టపడ్డారు కాబట్టి. నేనంటే ఇష్టం లేదు, నన్ను ఇష్టపడ్డా, నేను ఏదో పాపం చేస్తే. సరే నేను తల్లిదండ్రులను నేను వాళ్ళని చూడలేదు, సరే ఓకే, నేను వాళ్ళని దగ్గర తీయలేదు, నేను చూడలేదు, నేను చాలా కష్టపెట్టాను,
నేను అదేంటి చాలా అక్క? పొగరుగా ఉన్నాను. 10-15 ఏళ్ళు కలిసి ఉన్నారు కదా. ఉన్నాం ఉన్నాం 7-8 ఏళ్ళు అయితే మా ఇంట్లోనే ఉన్నారు. Hmm. ఆల్మోస్ట్ 7-8 ఏళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టాం, ఎన్ని కోట్ల అప్పులో నుంచో బయటపడ్డాం, అన్నీ చేసాం. బట్ స్టిల్ ఇంకా అయిష్టత ఏంటి, అయిష్టత మనకు తెలియదు. నేను చెప్పలేదు ఒంట్లో బాగాలేదు అనడానికి కూడా లేదు పత్ని. నేను చెప్తున్నాను. ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నా, ఇది ఉంది పరిస్థితి అండి, ఇదే ఉంది పరిస్థితి, జాయిన్ చేస్తున్నాం తీసుకొస్తున్నాం అంటే. వాడు చాలా పాపం చేశాడు, వాడు చాలా పాపం చేశాడు అంటే ఏం పాపం చేశాడు అంటే, మనిషి పుట్టడమే మహాపాపం నా దృష్టిలో. మనం అనుకుంటున్నాం కదా, ఇప్పుడున్న కాలంలో మాత్రం భగవంతుడు మనని ఆడుకుందాం అనుకుంటే మాత్రం మనిషిగానే పుట్టిస్తాడు. ఖచ్చితంగా అదే అనిపిస్తుంది. నిజంగా విపరీతంగా ఆడుకుందాం అనుకుంటే మాత్రం మనలాగా మధ్యతరగతి కుటుంబాలను పుట్టిస్తాడు. అయిన వాళ్ళు ఉన్న వాళ్ళల్లోనూ ఆ బాధలు ఉండవు. ఉంటే ఏముంటాయో, డబ్బుతో వెళ్ళిపోతాయేమో నాకు తెలీదు. చాలా కింద స్థాయిలో ఉన్న వాళ్ళ దాంట్లో అయితే వాళ్ళందరూ వచ్చేసి, నేను ఎంతో మందిని చూసాను, అరే మా పొలం పేపర్లు పెట్టండిరా, మా పొలం పేపర్లు పెట్టండిరా, బతుకుతాడేమో చూద్దాం అని హాస్పిటల్లో నేను మాట్లాడుకుంటుంటే ఆశ్చర్యం అనిపించింది. మేము ఎలాంటి వాళ్ళమైతే, కార్పెంటర్ కింద ఉంటాడు జయసింగ్, వాడొచ్చి అమ్మ నీకేమైనా కావాలంటే చెప్పు, ఇప్పుడైతే నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, నేను పొలం పెట్టైనా సరే తీసుకొస్తా సార్ కోసం అని అంటే, ఓసారి అనిపిస్తుంది బయట వాళ్ళ నుంచి ఇంత ప్రేమను సంపాదించుకున్నాం మనము అని అనిపిస్తుంది. వాళ్ళని నేనేం తప్పు పట్టట్లేదు, కానీ ఒక ఆడదాన్ని ఇట్లా హ్యూమిలేట్ చేయడం అనేది చాలా పొరపాటు అనేది. అంటే ఒక్కళ్ళైనా మారితే కనుక మనం రీచ్ అయినట్టుగానే కదా అని అనిపిస్తుంది. డెఫినెట్లీ ఇప్పుడు మాట్లాడడానికి గల కారణం కూడా అది. అందుకే, ఎందుకంటే అట్లా హ్యూమిలేట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు కూడా. చాలా హ్యూమిలేషన్స్ నుంచి ఆడది బయటకు వచ్చింది, ఇంకా ఉంది. ఈ నీచమైనటువంటి సంస్కృతిగానే పరిగణించాలి దీన్ని. అసలే దుఃఖంలో ఉంటే ఇంకా పోక్ చేసి ఇది వరకు రోజుల్లో, మరి సందర్భం రోజులు మారలేదు. మనుషులు మారితేనే రోజులు మారుతాయి. మనిషి ఆ రోజున నువ్వు ఈ రోజున దీన్ని ఇప్పుడు కదా దొరికింది ఇది అనుకునే మాట నుంచి బయటకు వచ్చినప్పుడే రోజులు మారుతాయి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. భగవంతుడు కానీ డెఫినెట్గా ఆయన ఉంటే మాత్రం ఆన్సర్ చేయడానికి చాలా, ఎంత ఆయన మాట్లాడకపోయినా కూడా భగవంతుడికి చెప్పుకునేవాళ్ళు, నాకు ఇది కావాలి నాయన అని చెప్పి ఆయన అలానే చేసుకుంటూ వచ్చారు. ఎప్పుడు ఏదైనా సరే, ఒక లోన్ తీసుకోవడానికి సంతకం పెట్టమంటే నేను పెట్టనని అనలేదు. మామూలు లోన్లు కావు, 13 కోట్లు 12 కోట్ల లోన్లు, క్రోర్స్ ఆఫ్ రూపీస్ లోన్స్. సంతకం పెట్టడానికి ఆయన కాదని అనలేదు, పెట్టారు. పెట్టిన తర్వాత మేమేం దెబ్బలాడుకున్నాను, మేము బయటకు వచ్చాము, అందరం కలిసి పోరాడి బయటకు వచ్చాము. ఇన్ఫ్యాక్ట్ నిజంగా చెప్పాలి అని అంటే ఆ తర్వాతనే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అనేది చేతికి రావడం జరిగింది. మరి ఇంకా మన మీద ఎందుకు కోపం, వాడు ఇంకా ఏదో పాపం చేశాడంటే మనం ఏం చేస్తాం చెప్పండి. మనం కోట్ల రూపాయలకి సంతకం పెట్టినా కూడా ఆ పాపానికి నిష్కృతి లేదు అని అంటే, ఇక మనం ఆ పాపాన్ని మనం ఎట్లా తీసుకోగలుగుతాం? అంతే. ఆ పాప రాసింది ఆ దగ్ధం చేయాల్సింది భగవంతుడు మాత్రమే. ఇంకా సంతోష పెట్టలేము అక్క కొంతమంది. నువ్వు అనేది కరెక్ట్. మా నాన్నగారు నాకు మాట చెప్పారు, నువ్వు నాలాగా తయారవుతున్న అవసరం అంతే. నువ్వు అంటే ఎందుకు నాన్న అంటే, నేను అలానే అందరినీ సంతోష పెట్టాలి, అందరినీ సాటిస్ఫై చేయాలి అని చెప్పి నేను చాలా కోల్పోయాను అంతే. నువ్వు అదే దారిలో నడుస్తున్నావు, నువ్వు అందరినీ సాటిస్ఫాక్షన్ చేయలేవు. కరెక్ట్. ఒకళ్ళ వైపు మాట్లాడాలంటే ఇంకొకళ్ళకి ఎనిమినే అవుతావు. కాబట్టి మధ్యవర్తిత్వం చేసినా కూడా న్యాయం ధర్మం వైపే ఉండు, కానీ అందరినీ సాటిస్ఫై చేయాలని మాత్రం నువ్వు అనుకోకు అని చెప్పారు. నేను అదే ఫాలో అయ్యాను. ఎంత మంచిగా ఉండాలో నాకు అర్థం కాల. నన్ను నేను మార్చుకున్నాను, నన్ను నేను మలుచుకున్నాను. నేను ఒక షార్ట్ కూడా చేశాను మన వేదముద్ర న్యూమరాలజీలో. నువ్వు వాళ్ళకి నచ్చక కాదు, నువ్వంటే అసూయ, అందుకని మనం ఏం చేయలేం దానికి. ఇంకా కరెక్ట్. అది ఎందుకు వచ్చిందో, అది ఎందుకు జనరేట్ అయిందో, వాళ్ళు లేని వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏమన్నా చూడలేదా, వాళ్ళ దగ్గర ఇప్పుడు ఏమన్నా లేదా అంటే, నిజంగా చెప్పాలంటే ఒక్క స్టెప్ నేను కిందకే ఉంటాను. సరే వాళ్ళకి మోపిల్లలు ఉన్నారు, మనకు మోపిల్లలు లేరు. వాళ్ళు చిన్నప్పటి నుంచి బోల్డ్ డబ్బు చూస్తారట, పోనీ వాళ్ళ దృష్టిలో మేము అంత చూడలేదేమో. అయినా సరే మన మీద ఇంకా ఏదో కోపం ఉంది అని అంటే మనం ఏం చేస్తాం? ఏం చేయలేము. జస్ట్ మూవ్ ఆన్, లీవ్ అంతే. అంతే. పాజిటివ్ గా మీకు సపోర్ట్ చేసిన వాళ్ళకి ఏమైనా ఈ సందర్భంగా వుడ్ యు లైక్ టు సే? డెఫినెట్గా చెప్తాను. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా, నాతో ఒక అమ్మాయి అంది,
భగవంతుడికి ఇంత దగ్గరగా ఉన్నారు మీరు, మీకే ఇంత కష్టాన్ని ఇచ్చాడంటే మమ్మల్ని ఏం చూస్తాడు ఇంకా దేవుడు అని నా మాటకు మాత్రం నేను ఒకటి చెప్తా. అసలు నేను యూట్యూబ్లోకి రావడానికి కారణం శ్రీపాద శ్రీవల్లభులు. ఇలానే ఒకరోజు తీసి ఓపెన్ చేసి శ్రీపాద శ్రీవల్లభుల్ది చదువుతున్నప్పుడు నేనెందుకు వెళ్ళకూడదు యూట్యూబ్కి, నేను చేయకూడదు, వీడియోస్ చేయకూడదు అనే ఆలోచన వచ్చి నేను ముందుకు వచ్చాను. అప్పుడు స్వామి నాకు హెల్ప్ చేశారు, నాకు థాట్ ఇచ్చారు. ఇదేంటంటే జీవితంలో ఒక ప్రాసెస్, కర్మని నేను అడ్డు రాను అని చెప్పారు స్వామి, కానీ దాన్ని మాత్రం షార్టన్ చేస్తాను, లేదు అంటే కనుక ఆ టైంలో నీకేమేం కావాలో చూసుకొని నిన్ను తండ్రిలాగా కాపాడుకుంటాను అని చెప్తారో అది నా జీవితంలో నాకు జరిగింది. ఒకరోజు నేను ఇలానే 2014 ముందు నేను ఒక షాప్ ముందు నుంచుంటే, నీ సూత్రాలు తీసి అమ్మి నువ్వు తిరుపతికి వెళ్ళు, నువ్వు తిరుపతికి వెళ్తున్నావు కదా, ఆ సూత్రాలు తీసి అమ్మి నువ్వు తిరుపతికి వెళ్ళాను అన్నారు ఒక అతను ర్యాండమ్గా. అసలు అతన్ని చూస్తే అసలు పిచ్చివాడు అనుకుంటాం. నేను అప్పుడు ఆయనకి సర్జరీ అయిన తర్వాత చేయించుకున్నాను. వెంటనే మా చెల్లెలకి ఫోన్ చేశాను, అక్క ఆ పని చేయకనంటే, లేదు నేను ఇది పని చేస్తానని చెప్పాను. మామూలు రోల్డ్ గోల్డ్ సూత్రాలు తీసుకున్నాను, అవి అమ్మేసి డబ్బు చేసుకుని దాంతోనే తిరుపతి వెళ్ళి తిరుపతిలో హుండీలో వేసి అంతా చేశాను. అది నేను 2020లో శ్రీపాద చరితామృతం చదివితే వస్తుంది, స్వామి సూత్రాలు తీసుకొని వెళ్ళి అమ్మి రా అని చెప్పి. ఆయన అప్పటి నుంచి మన వెనుక ఉండి నీకేం కావాలి అనేది, మా అమ్మ దత్తాత్రేయ స్వామికి విపరీతమైన భక్తురాలు, అసలు 9 సార్లు కంటిన్యూగా అధ్యాయం చదివేది. మా ఇంట్లో అఖండం అలానే వెలిగి ఉండే. ఆవిడ దత్త పౌర్ణమి రోజే పోయిందమ్మ. మేబీ ఆవిడ ఆవిడ అలా ఉంది కాబట్టి మా జీవితాల్లోకి వచ్చి నన్ను కూడా ఉద్ధరించాలనుకున్నారేమో స్వామిని అనిపిస్తుంది. ఎప్పుడు కూడా భగవంతుడి మీద నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు. కష్టం అనేది ఖచ్చితంగా, ఇది మాత్రం ఎవ్వరు కూడా ఎంతమంది వచ్చినా లైఫ్లో, లేకపోతే ఎన్ని కోట్లు ఇచ్చినా ఎంత బంగారం ఇచ్చినా, ఇది మాత్రం తీర్చలేని లోటు నాకు నా పిల్లలకి ఖచ్చితంగా. కానీ ఆ లోటుని అమ్మ ఈయన వెళ్ళిపోయారు అని మనస్ఫూర్తిగా కళ్ళమన్నీళ్ళు పెట్టుకునేంత హెల్ప్ చేశాడు భగవంతుడు అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. వివాహం అయిన తర్వాత మంగళకరమైనటువంటి ద్రవ్యాలు వేసుకోవటం అంటే మనం ధరించడం అన్నది అది ఒక సుకృతం. మనం ఇవాళ రేపు చూస్తున్నాం రకరకాల పర్సెప్షన్స్, రకరకాల అంటే మాకు సెక్యూరిటీ లేదని కొంతమంది, పెళ్ళయిందని తెలియకూడదు అని కొంతమంది, అసలు సింధూరం పెట్టుకోవటం కానీ, మెడలో ఏమైనా వేసుకోవటం కానీ, అసలు వీళ్ళకి పెళ్ళయిందా పెళ్ళి కాలేదా మనం అడిగి మనం తెలుసుకుంటే కానీ తెలియని పరిస్థితుల్లో ఇవాళ రేపు జనరేషన్ చాలామంది ఉన్నారు. డోంట్ టేక్ మీ రాంగ్, మీకు ఒక అబ్సెషన్, మీ గాజులు కానీ, మీ సింధూరం కానీ, మీ మెట్టెలు, మీరు పెట్టుకునే పట్టీలు కానీ. నేను అడుగుతూ ఉండేదాన్ని, అక్క బరువు అనిపించట్లేదా మీకు? కడియాలు పెట్టుకునేవారు, ఎంత ముద్దుగా ఉండేవో కాళ్ళు మీవి. మీకు అబ్సెషన్ ఏదైతే మనం చాలా ఇష్టపడతామో, అలాగే అలాంటి భర్త ఎవరికి రారక్క, అంత ఈజీగా అయితే రారు. ఏమి ప్రేమ, మీ అదృష్టం. నిజంగా మిమ్మల్ని చూసుకున్నది మేము చూసాం దగ్గర కాబట్టి. మనం ఎన్నోసార్లు ట్రిప్స్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎంత ప్రేమగా, ఎంత జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. ఇట్లా రారు నిజంగా. చిలక గోరింకల్లానే ఉండేవారు మీరు నిజంగా. ఇట్లా అబ్సెషన్లో ఉండటం, లేకపోతే విపరీతంగా దేన్ని అయితే ఇష్టపడతామో దాని నుంచి భగవంతుడు ఎందుకు డిటాచ్ చేస్తాడో అర్థం కానటువంటి ఒక పరిస్థితి. ఏమైనా చెప్తారా దీనికి సంబంధించి? ఆయన నన్ను అసలు, నేను కింద అడుగు పెడితే నాకు ఏమన్నా అరిగిపోతానా, నాకు అనిపించేది అబ్బా ఎంత ప్రేమ, ఎంత ప్రేమ అంటే ఎంత అటాచ్మెంట్ అంటే, రాను పెరియావా తప్పించి ఇంకో మాట వచ్చేది కదా. ట్యూమర్ వల్ల ఆయనకి స్పీచ్ దగ్గర వచ్చింది కదా. కానీ అమ్మా అమ్మా అని 2 సార్లు అంటే, ఆయన డైపర్ చేంజ్ చేయమని చెప్తున్నారా, లేకపోతే పైకి తీయమని చెప్తున్నారా, లేకపోతే ఆకలని చెప్తున్నారా అనేది నాకు అర్థమైపోయేది పద్మిని. అసలు అంత అటాచ్మెంట్ అనమాట. అలాంటి భర్త జీవితంలో ఎక్కడా ఎవ్వరికి ఉండరు అనేది మాత్రం వాస్తవం. నీ క్వశ్చన్ మర్చిపోయాను పద్మిని. ఇట్లా ఎక్కువ ఏదైతే ఇష్టపడతామో దాన్ని దూరం చేస్తుంటాడు భగవంతుడు. అయితే నాకు గట్టి నమ్మకం ఏంటి అని అంటే, ఆయనకున్న 40 years ఆయన లైఫ్ ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా. నాకు అర్థమైంది ఆ 40 ఏళ్లలో
ఆయన ఎందుకునో చైల్డ్హుడ్ ట్రామా చాలా ఉంది ఆయనకి. అది వాళ్ళు స్ట్రిక్ట్గా చూడడం వల్ల పేరెంట్స్, లేదు అని అంటే కనుక ఆయన మనసులో ఒకటి పడిపోయింది, నాకంటే మా తమ్ముడిని బాగా చూస్తారు అని. ఇన్ఫ్యాక్ట్ అట్లా ఉండదు, ఏ తల్లిదండ్రులైనా కూడా ఇద్దరిని ఒకలానే చూస్తారు. మరి ఆయనకి ఎందుకు పడిపోయింది మనసులో అనేది మనకు తెలియదు. పెళ్ళైన తర్వాత ఫస్ట్ రోజు నాకు చెప్పిన మాట, మా అమ్మ వాళ్ళకి మా తమ్ముడు అంటే ఇష్టం, నేనంటే కాదు అని ఫస్ట్ మాట చెప్పారు నాకు. మీ ఇద్దరం కూర్చొని మాట్లాడుకునే సందర్భం. అలా ఎందుకండి, అలా అనుకోవద్దు అని అంటే, లేదు లేదు నీకు అన్నీ నేను చెప్పాలి అని బాధ అంతా వెళ్ళగక్కున్నారు. నాకేమనిపిస్తుంది అంటే, నా దగ్గర ఆయన సేఫ్గా ఉంటారు, ఆయన చాలా ప్రేమను ఎంజాయ్ చేయగలుగుతారు. ఇంతకంటే ప్రేమ ఈ ఫ్యామిలీ నుంచి వాడికి ఎక్కడ దొరకదు అని నన్ను చూస్ చేసుకొని భగవంతుడు నాకు అప్పచెప్పాడు ఆయనని. ఈ 22 years ఆయనని జాగ్రత్తగా చూసుకోవడానికి అని చెప్పి నేను నమ్ముతాను. అందుకు చూస్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆయన ఎక్కడున్నా, ఎవరిని చేసుకున్నా ఇంత సంతోషంగా మాత్రం ఉండేవాళ్ళు కాదు. ఎందుకనంటే ఏ పెళ్ళామైనా కూడా దేనైనా భరిస్తుంది, కానీ వెళ్ళి 12 లక్షలకి 10 కోట్లకి సంతకం పెడితే ఆహ్వానించాం. ఆ టైంలో ఖచ్చితంగా గొడవ పెట్టుకుంటాను, నువ్వు అసలు ఎందుకు పెట్టావు, ఏం 10 crores గ్యారెంటర్షిప్ అంటే మామూలు మాటలా? నేను చదివితే ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. నువ్వు, నీ తదనంతరం నీ పిల్లలు వీళ్ళందరూ కూడా గ్యారెంటర్ కిందకే వస్తారు అని చెప్పి ఓ లెటర్ రాశాడు బ్యాంక్ వాడు మనకి. అసలు ఎంత అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు అట్లా. అప్పుడు కూడా మేమిద్దరం దెబ్బలాడుకోలేదు ఆ టైంలో కూడా. అఫ్కోర్స్ సిగ్నేచర్ పెట్టేటప్పుడు పెట్టకండి అన్న అని చెప్పిన మాట వాస్తవం, ఎవరైనా చెప్తారు. 2 ఆడపిల్లలు ఉన్నారు నాకు, వద్దండి లోన్ కోసం పెట్టద్దు అని చెప్పిన మాట వాస్తవమే. అప్పుడు ఇంకా 1.2 crores. తర్వాత అది పెరిగింది. అది పెరిగిందని మనకు తెలియదు, ఆయనకు తెలుసో తెలీదో నాకు తెలీదు. ఇవన్నీ నాకు తెలియదని అన్నారు ఆయన, నాకు తెలీదు, నేనేం ఎన్హాన్స్ చేయలేదు, నేను అప్పటికైతే నేనేం సంతకం పెట్టలేదు అని అన్నారు. కానీ అప్పుడు కూడా మేము ఇద్దరం గొడవ పడలేదు, ఏ రోజు మేము గట్టిగా మాట్లాడుకున్న సందర్భం లేదు. ఏదో కామన్గా పిల్లల విషయంలో ఏ భర్త అయినా కూడా పిల్లలు మంచి చేస్తేనేమో నా పిల్లలు అని అనుకుంటాడు. అల్లరి చేసినప్పుడు ఇలా ఏమైనా పిల్లలు కదా, ఇక స్విగ్గీలో జొమాటోలో ఇవన్నీ ఆర్డర్ చేసుకున్నారు అనుకో, నీ పిల్లలకి బాగా అలవాటు అయింది బయట నుంచి తినడం, అప్పుడు నా పిల్లలు అవుతారు. సో అట్లాంటివి ఏమైనా చిన్న చిన్న తప్పించి గొడవ ఏం లేదు. డిటాచ్ ఎందుకు చేస్తాడు అనేది మాత్రం, ఎవరి జీవితం వాళ్ళదే, ఎవరి ఆయుర్దాయం వాళ్ళదే, ఎవరి డబ్బు వాళ్ళదే. మనిషి ఒక్కడు బ్రతకలేడు కాబట్టి, అంటే మనం పూజ చేసుకుంటాం చూసావా, సన్యాసాశ్రమం, గృహస్థాశ్రమం అన్నీ ఉంటాయి చూసావా, అవన్నీ ఫుల్ఫిల్ చేయాలి అంటే మనిషికి వైవాహిక బంధం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టే సనాతన ధర్మం ఈజ్ నథింగ్ బట్ భగవంతుడిని చేరుకోవడానికే. కాబట్టి ఇవన్నీ ఎంటర్ అవ్వడానికి, ఇవన్నీ మనం ముందుకెళ్ళడానికి వైవాహిక బంధం అనేది భగవంతుడు ఇచ్చాడు. నాకే ఎందుకు ఇచ్చాడు అని మాత్రం ఏ వీడో కూడా అనుకోకూడదు. ఎందుకంటే నీ చేతిలో అతను సేఫ్గా ఉంటాడు కాబట్టి నిన్ను చూస్ చేసుకున్నాడు భగవంతుడు అనేది నేను గట్టిగా నమ్ముతాను. డిటాచ్ అయితేనే ప్రోగ్రెషన్ అనేది జరుగుతుంది అని. మరి దానికి ఇస్తాడో దేనికి ఇస్తాడో తెలియదు, భగవంతుడు మాత్రం ఖచ్చితంగా విధిరాతని మాత్రం ఆయన లిఖించినది జరిగి తీరుతుంది. అయితే ఒక్కొక్కసారి సబ్జెక్ట్ తప్పైతే బాగుండు, సబ్జెక్ట్ మీద కోపం వచ్చిన సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి. న్యూమరాలజీ గురించి మాట్లాడుకుంటే ఆయన వెళ్ళిపోయిన డేట్ కానీ టైం కానీ ఇట్ ఈస్ హారిఫైయింగ్. అసలు ఈ సబ్జెక్ట్ ఎందుకుంది, భయపెట్టడానికా అని అనిపించిన, మీరు నాకు చెప్తుంటే నాకు మనసులో నుంచి వచ్చిన మాట ఇది, బాధ అనిపించింది చాలా. అసలు ఆ డేట్, టైము, దశ ఇవన్నీ ఎట్లా వచ్చాయి? గాడ్ స్పీక్స్ విత్ నెంబర్స్, గాడ్ స్పీక్స్ విత్ నెంబర్స్ అని చెప్పి నేను చెప్పని సందర్భం అంటూ లేదు. ఏదన్నా మాట్లాడాలి ఆయన అనుకుంటే నెంబర్లతోనే మాట్లాడతాడు, నెంబర్లతోనే చేస్తాడు. ఆయన పుట్టింది 22nd పుట్టారు, March 22, పోయింది February 22. రాహు ఇంపాక్ట్ చాలా మాయగా తీసుకెళ్ళిపోయాడు ఆయనని. ఎంత మాయగా అంటే నా చేతులతో నేనే ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా కొంగు పెట్టుకొని అడుగుతా భగవంతుడు, అట్లనే ఇగో తీసేసుకో అని చెప్పి ఇచ్చేసేంత దండం పెట్టించాడు నా చేతి. తీసుకెళ్ళిపోవాలనుకుంటే తీసుకెళ్ళిపో, ఆయనని ఇబ్బంది పెట్టకు. నేను లిటరల్గా నుంచొని 2 చేతులు ఎత్తి నేను దండం పెడితే అవ్వని పని అంటూ ఉండదు. నేను చాలా అంటే ఒక్కొక్కసారి గర్వంగా కూడా చెప్పుకుంటానేమో, ఇట్లా నేను 2 చేతులు ఎత్తి దండం పెడితే
అవ్వని పని అంటూ ఉండదు. నాకే కాదు, అది ఎవరి కోసమన్నా పెట్టుకుంటాను నేను. ఎందుకంటే ఒక పని అవ్వడము అని అంటే అది ఒక జీవన శైలిలో మనకు అది ఇంపార్టెంట్ చాలా. అయ్యో వాళ్ళ కోసం మనం దండం పెట్టుకుందాం అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అట్లాంటప్పుడు ఆ నెంబరు అలాంటి మాయని ఇచ్చిందనమాట. నేనే దండం పెట్టి తీసుకెళ్ళిపో స్వామి, ఆయనని ఇబ్బంది పెట్టకని అక్కడి నుంచొని నా గురించి మీరు ఆలోచించకండి, ఆయన మన దాంట్లో లేరు, ఆయన ఎక్కడో ఉన్నారు పాపం, ఎప్పుడు కూడా అన్కాన్షియస్లోనే ఉన్నారు. 2 days నా గురించి మీరు ఆలోచించకండి అన్నారు. చెయ్యి పట్టుకొని ఒకటే చెప్పాను, మీరు ప్రాణాన్ని నెమ్మదిగా వదిలేసేయండి, డబ్బుల గురించి కానీ పిల్లల గురించి కానీ మీరు ఆలోచించద్దు అని ఆయనకు కూడా చెప్పడం అనేది మాయ కాదు అది, అంతే కదా. అది 4 చేసింది. 7 అయితే మమ్మల్ని మేము ఎక్కడికి వెళ్ళినా 7 వదలలేదు మమ్మల్ని ఈ 10 yearsలో. అంటే కేతువు పట్టుకుని నుంచున్నాడు, ఎప్పుడు టైం దొరుకుతుందో ఎప్పుడు తీసుకువెళ్ళిపోదాం, హీఈస్ వెయిటింగ్ ఫర్ హిస్ టైం అనమాట. మేము ఎక్కడికన్నా హోటల్స్కి వెళ్తే 07 వచ్చేది మాకు వెయిటింగ్ నెంబర్, లేదు అంటే బల్ల నెంబర్ 7 వచ్చేది. మేము వెళ్తే ఎక్కడికన్నా రూమ్స్ ఉంటే అది 7 వచ్చేది. మేము ఈ అపార్ట్మెంట్లో రెంట్కున్నాము, అది 7. అట్లా అన్నీ 7. ఆ రోజు ఆయన పోయింది 7:54 అది యాడ్ చేస్తే అది 7 వచ్చింది. అది మాత్రము ఏడుపు అసలు ఒక 2 గంటలైతే నేను కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నాను. ఎందుకు ఇంత అంత నేను నడిచేది కేతు మహర్దశ ఎందుకు ఇంత పట్టుకున్నావు నన్ను అసలు. నాకు కేతు అంతర్దశ శనిలో కేతు, అప్పుడే ఒంట్లో బాగాలేదు ఈయనకి. బుధుడు వచ్చాడు, ముందే అంత ప్లాన్ చేసుకున్నాడు కదా, కేతు ప్లాన్ చేసుకున్నాడు అంత. అసలు ఇంత అలా ఎలా చేస్తున్నావు నువ్వు, అలా ఎలా ప్లాన్ చేసుకున్నావు నా దగ్గర నుంచి తీసుకోవడానికి, అంత అన్యాయం నీకు నేను ఏం చేశాను, నెంబర్స్ అని చెప్పాను. నేను అంత నమ్మానే. చివరికి నేను తిరుపతి మెట్లెక్కినప్పుడు కూడా మొన్న అందరూ నమో నారాయణ వెంకటేశ అనుకుంటాను, నేను అలా అనుకోలే. 1 2 3 లెక్క పెట్టుకుంటే 2.5 hours నేను శ్రీవారి మెట్లు ఎక్కేసా. నీకు తెలుసు కదా కాలు ఉంటుందని, బట్ స్టిల్ నేను ఎక్కేసా. నెంబర్స్ని నమ్మా నేను. నెంబర్స్, గాడ్ స్పీక్స్ విత్ నెంబర్స్. ఆ నెంబర్స్ అనుకుంటే భగవంతుడితో మాట్లాడినట్టే అని చెప్పి 1 2 3 4 5 6 అని 100 మెట్లు ఎక్కిన తర్వాత కూర్చోవడం, 100 మెట్లు ఎక్కిన తర్వాత కూర్చోవడం, ఇట్లా నెంబర్స్ లెక్క పెట్టుకుంటే అంత నేను నమ్మినందుకు నువ్వు నన్ను ఇంత ఇచ్చేస్తావా అసలు అని చాలా బాధపడ్డాను అసలు. కానీ మనం అనుకున్నప్పుడు పనులు అయినప్పుడు నెంబర్స్ తీసుకున్నప్పుడు, ఈ ప్లాట్ మేము అనుకోకుండా చూస్ చేసుకున్నాం, 23 వచ్చింది, అప్పుడు నెంబర్సే చేశాయి కదా. రిజిస్ట్రేషన్ అవ్వదు అని అనుకున్నాం. March 1st లెక్కేసుకుంటే చాలా మంచి నెంబర్ వచ్చింది, రిజిస్ట్రేషన్ అయిన నెంబర్. అప్పుడు నెంబర్సే హెల్ప్ చేశాయి కదా. సో ఆయనని ఇబ్బంది పెట్టకుండా ఎలా తీసుకువెళ్ళాలో అంత సొఫిస్టికేటెడ్గా నెమ్మదిగా తీసుకుని వెళ్ళాడు అని అనుకోవాలి. పిల్లల భవిష్యత్తు గురించి ఏమని ఆలోచించేవారు, ఏం చేయాలనుకున్నారు ఇద్దరు పిల్లల్ని, ఎట్లా? వాళ్ళు ఆయన చూస్ చేసుకోమన్నారు, మీరు ఏం చదువుకోవాలనుకుంటే అదే చదువుకోండి, నాకు సాఫ్ట్వేర్లోకి రావాలి, బీటెక్ చేయాలి అని చెప్పి నేనేమన్నాను. బికాజ్ నేను చాలా టెన్షన్ జాబ్ ఇది, ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. గవర్నమెంట్ జాబ్స్ అయితే మీరు 10 to 5 ఇంటికి వచ్చేసేయచ్చు, మళ్ళీ ఆడపిల్లలు కదా. ఆయన ఎప్పుడు అనేవారు, నువ్వు ఉన్నావు కాబట్టి ఇంత ప్లాన్డ్గా ఉంది తెలుసా, లేకపోతే నా లైఫ్ ఏమైపోయేదో అని ఎప్పుడు అంటూ ఉండేవారు. సో అమ్మ ఎలా ఉంటుంది అట్లా ప్లాన్డ్గా ఉండాలి మీరు అని. పెద్దది లా చదువుతానంటే ఎవరు ఒప్పుకుంటారు? జనరల్గా అయితే అందరూ తెలిసిన విషయమే కదా, బీటెక్లని, సాఫ్ట్వేర్లని, ఏఐ అని, ఇవన్నీ. చిన్నది కూడా ఏం చదవాలనుకుంటున్నాను అంటే నేను సైకాలజీ చదువుతాను నాన్న అని చెప్పింది. దానికి కూడా ఓకే చేశారు. బాగా చదువుకోండి, బాగా సంపాదించుకోవాలి, పేరు ఉండాలి, కలిసి ఉండాలి ఎప్పుడు మీరు. మాకు రిలేషన్స్లో సరైన ఇది లేదు, మీరిద్దరు ఎప్పుడు కూడా కలిసి ఉండాలని చెప్పేవారు. మెయిన్ ఎప్పుడు అదే చెప్పేవారు. ఆయన లేరు అని అంటే నమ్మసఖ్యం కానటువంటి ఒక విషయం ఇది. నమ్మలేం, ఉన్నారనే అనిపిస్తోంది, ఇంకా ఇదేమైనా కలేమో అని అనిపిస్తోంది. ఒకవేళ ఆయన కనుక ఇది చూస్తున్నట్టయితే ఇంకేమైనా చెప్పాలని అనుకున్నది ఏదైనా ఉందా? ఎప్పుడు కూడా పిల్లల గురించి ఆలోచించేవారు, నా గురించి బాగా ఇంకా రెస్ట్ తీసుకో, పడుకో. నైట్ మొబైల్ చూస్తే ఎంత కోపమో అసలు. నేను హీలింగ్ చేస్తున్నాను అన్న అంటే
ఏం చేస్తున్నావో ఏమో, ఎందుకు అంత కష్టపడుతున్నావో ఏమో, నాకేం నువ్వు చెప్పట్లేదు అని అనేవారు. ఇప్పటికి డబ్బులు అవసరం అవుతుందని నేను చెప్పలేను కదా. ఒకటే చెప్తా, ఆయన ఇచ్చింది జాగ్రత్తగా నేను పెట్టుకుంటా, పిల్లల్ని బాగా చదివిస్తానని మాత్రం చెప్పగలుగుతా. ఏదున్నా ఆయన బ్లెస్సింగ్తోనే ఉండాలి. ఎందుకంటే ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించుకునే స్థితిలో మనం ఉండం కాబట్టి, మంచి అనేది మాత్రమే ఇంటి వరకు రానివ్వండి, చెడు అనేది రానివ్వద్దు అని మాత్రం దండం పెట్టుకోవాలి. ఎందుకంటే తీసుకునే నిర్ణయం ఇదివరకు అంటే డిస్కస్ చేసుకొని తీసుకునేవాళ్ళు. మన వాళ్ళు ఎవరికైనా ఏం చెప్తారు, నీ ఇష్టం అక్క, నీకేం కావాలో అది చెయ్యే, నీకు నచ్చిందా, నీకు ఓకేనా అని అంటారు. కానీ మన డెసిషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, అంతే కదా. కాబట్టి ఆ డెసిషన్ మేకింగ్ అనేది కరెక్ట్గా జరిగేటట్టుగా చూడండి అని చెప్పి మాత్రం ఖచ్చితంగా దండం పెట్టుకుంటా. ఆన్ అండ్ అరౌండ్ ఇటువైపే ఉంటారు పాపం. పిల్లలంటే చాలా ప్రాణం, నేనంటే చాలా ప్రాణం. ఆయన ఇంత బాధపడుతున్నారా అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఖచ్చితంగా. ఎప్పుడు కూడా నాకు నేను దండం పెట్టేదాన్ని, కొత్త చీర కట్టుకుంటే దండం పెట్టేదాన్ని, గుర్తుంది కదా నీకు. ఎప్పుడు ఈ మాట అనేవారు, నాకంటే ఎక్కువ సంపాదించాలి, ఎక్కువ పేరు ప్రఖ్యాతలు రావాలి, నీకు ఎంత మంచి పేరు వచ్చేయాలంటే అంత మంచి పేరు వచ్చేసేయాలన్నారు. ఆయన ఆ దీవెనే అంత ఫలించిందని అనిపిస్తుంది నాకు ఖచ్చితంగా. నన్ను నేను మాత్రం ఒకటి డిజైన్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ 10 yearsలో ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ లాట్ ఆఫ్ టైం విత్ హిమ్. అంటే ఆయన నైట్ పడుకున్నప్పుడు నిద్రలో ఫిట్స్ వచ్చేవి. నేను ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నారు అనే బాగా విపరీతమైన భయం ఉండేది. పిల్లలు ఎట్లా మెయింటైన్ చేయగలుగుతారో లేదో. ఎంత అంటే నేను ఉన్నప్పుడు మాత్రమే ఫిట్స్ వచ్చేవి ఒక్కొక్కసారి, చాలా మాత్రం. నేను లేనప్పుడు ఒక్కసారి రాలా. ఓన్లీ 1 time ఐ వాజ్ అవే, జస్ట్ 1 kilometer అవేలో ఉన్నప్పుడు వచ్చాయి. వెంటనే మైత్రి ఫోన్ చేయడం, నేను వెళ్ళడం జరిగింది. అంతకు మించి ఎప్పుడూ నేను లేనప్పుడు రాలేదు. అంటే నేను ఎంత కాపాడుకున్నాను అనేది ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. మీ ఆరా ప్రొటెక్ట్ చేస్తూ ఉండేది ఆయనని, ప్రొటెక్ట్ చేస్తూ. ఏంటో పద్మిని నీకు ఫిట్స్ వస్తాయి అని అంటే నాకు ముందు తెలిసేది, ఇవాళ వస్తాయని తెలిసేది, కానీ ఆపలేకపోతున్నాను ఏంటి అని అనిపించేది. సో ఇప్పుడు ఏంటంటే మనకి అంత హీలింగ్ పవర్ మాస్టర్ కే గారు మనకి అందించారు కాబట్టి హీలింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి నేను ఖచ్చితంగా. ఈ టైంని మనం జనం కోసం ఇన్వెస్ట్ చేయాలి ఇంకా అనేది ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. దాని మీదకే దృష్టి సారించాలనుకుంటున్నాను. అదే నా క్వశ్చన్ కూడా, దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం టు ఆస్క్. కానీ మళ్ళీ ఎప్పుడు వస్తారు, ఎప్పుడు యూ విల్ బీ కమింగ్ బ్యాక్, ఎప్పుడు నార్మల్ అవుతారంటే అది సమాధానం చెప్పలేనటువంటి ఒక క్వశ్చన్ అయినప్పటికీ వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు, మళ్ళీ ఎప్పుడు మేము చూడొచ్చు అని. ఏం చెప్తారు? వస్తాను పద్మిని, కొంచెం ఒక 2 months అయిన తర్వాత. ఇంట్లో కూడా అన్నీ ఉంటాయి కదా. నేను ఎప్పుడు ఒకటి గట్టిగా నమ్ముతాను, హాస్పిటల్లో పేషెంట్ వాడుకుంటాడు, చుట్టూ ఉన్న వాళ్ళకు ఉంటాయి బాధలు. బిల్లులు కట్టాలి, వాడికి ఎట్లా ఉందో ఏంటో అని తెలుసుకోవాలి. వీడు అన్నాను నేను తప్పుగా అనుకోవద్దు, మామూలుగా చెప్తున్నా. లోపల మనిషి ఎట్లా ఉన్నాడో ఏంటో అని చెప్పి వాళ్ళు మైక్లో పిలుస్తూ ఉంటారు. వాళ్ళు పిలవకపోతే బాగుండు అనుకుంటాం మనం. పిలిస్తే ఏదో ఉంది లోపల, బీపీ డౌన్ అయిందనో చెప్తాడో, లేకపోతే మేము ఈ ప్రక్రియ చేస్తున్నాం సంతకం పెట్టండి అంటాడో, ఏమో తెలియదు. వాళ్ళు పిలవకపోతే మన మనిషి బాగున్నట్లు లెక్క. సో అట్లా అసలు అంత జనాలు ఏంటక్క, నేను హాస్పిటల్కి వచ్చినప్పుడు చూస్తున్నా, తిరునాళ్ళలో ఉన్నట్టున్నారు జనాలు. ప్రతి ఒక 14-15 ఫ్లోర్లు, ఫ్లోర్కి కుప్పలుగా జనాలు. అంటే ఆరోగ్యం ఎవరికి, దేవాలయాలు, హాస్పిటల్స్, దేవాలయంలోనే పర్వదినాల్లోనే కిక్కిరుస్తారు. మామూలు అప్పుడు పాప పంతులు గారిని దేవుడిని చూసేవాడు, నాదుడు ఉండడు. ఈ హాస్పిటల్స్ అలా కాదు. ఏంటి అసలు అలా అసలు వెళ్ళాడిపోతున్నారు అసలు. నేను చూసాను కదా, మేము ఒక్కళ్ళమే 7 daysలో బయటకు వచ్చాం ఐసీయూ నుంచి. ఒక్కొక్కళ్ళు అయితే 25 days నుంచి ఉన్నామండి, 30 days నుంచి ఉన్నామండి, వెంటిలేటర్లోనే ఉన్నారండి. అమ్మ బాబోయ్, అసలు వీళ్ళకి ఎలా తెస్తున్నారు, ఎక్కడి నుంచి కడుతున్నారు, అసలు రక్తం తాగేయడమే కదా జనాల డబ్బులు. వాళ్ళకి మరి అంత మేనేజ్మెంట్ కూడా అట్లనే అవుతుంది, కాదని మనం అనుకోలేం. కానీ చాలా కష్టం. అసలు అటెండర్గా మాత్రం ఉండకూడదు పద్మిని. ఉంటే పేషెంట్ కన్నా ఉండాలి, కానీ అటెండర్గా మాత్రం ఉండకూడదు. ఎందుకనంటే
అసలు ఎక్కడి నుంచి తెస్తున్నాము, ఏం చేస్తున్నాం. మీరు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఇంకొక 20 minutesలో ఆయన ప్రాణాన్ని వదిలేస్తారు అనగా, అమ్మో నా దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, నేను ఇప్పుడు కట్టిన తర్వాత ఆయన డెడ్ బాడీ నాకు ఇవ్వాలి అంటే నేను డబ్బులు కట్టాలి కదా, ఎలా అనంటే అక్క అంటే అక్క సుజాత గారు అయితే నిజంగా అక్క అని పిలుస్తాను అని చెప్పని అక్క అని పిలిచా. సుజాత అక్క నాకు డబ్బులు కావాలి, నేను కట్టందే తీసుకెళ్ళేటలే అంటే, అమ్మా స్రవంతి నువ్వేం భయపడకు, నేనున్నా నీకు, నేను వేసేస్తున్నాను, నువ్వు భయపడకు, బాధపడకు, సరేనా, నేనున్నా, ఏంటి జరగాల్సిన చూడు ముందు, ఇంకేం మాట్లాడుకోనంటే, అసలు ఎవరు పద్మిని అయిన వాళ్ళు మా దగ్గర లేవు అన్నారు. మా దగ్గర లేవు, నీ నల్ల పూసలు ఉన్నాయిగా అవి అమ్మి తీసుకుందబ్బా అన్నారు. నా నల్ల పూసలు లేనప్పుడు తీయలేం కదా. అట్లాంటిది క్లయింట్ ఆగా వచ్చి నేను నా మంచితనం, నా నోరు మంచితనం, నేను మాట్లాడే విధానమే కానీ, ఏ టైంలో అయినా కాల్ లిఫ్ట్ చేయడము, నేను 12కి చేశారు 1 గంటకు చేశారని కూడా నేను ఫీల్ అవ్వను. వాళ్ళు ఎంత కష్టపడిలో ఉండి చేస్తారా అనుకుంటాను. అన్నందుకు అక్క నిజంగా వెంటనే అసలు వేసేసారు. అంటే మనిషి లోపల ఉంటే మనకి ఆలోచనలు చూడు అసలు. అని వాళ్ళు చెప్తూ ఉంటారు, గంటలో పోతుంది, 20 నిమిషాల్లో పోతుంది, 15 నిమిషాల్లో మిమ్మల్ని పిలుస్తారని చెప్తూ ఉంటారు. వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. ఎంత ఆశ్చర్యకరం అయితే మనిషి బతుకుతాడా లేదా అని చెప్పలేరు కానీ ఈ 2 గంటల్లో పోతాడని మాత్రం చెప్పగలుగుతారు. అప్పుడు ఉంటుంది అసలు నరకం అనుభవిస్తాం అనమాట మనం. ఇంకా చాలా కష్టం అది. కాబట్టి ఇవన్నీ ఒకటి అనారోగ్యం అనేది భగవంతుడు ఎప్పుడు ఎట్లా ఇస్తాడో అది కూడా మనం రాసుకునే వస్తాం. పద్మిని బావగారు రాయించుకొచ్చినట్టే మనం కూడా అట్లనే ఎవరైనా కానీ దాన్ని ఎలా ఎదుర్కోవాలనేది మాత్రం సంసిద్ధతగా ఉండాలనేది మాత్రం ఖచ్చితంగా మనం నమ్మాలి. నేను ఇది అడిగింది కారణం ఏంటంటే, ఆరోగ్యం ఇచ్చాడు అని అంటే దాన్ని డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఆరోగ్యం ఇవ్వటం అన్నిటికంటే ఐశ్వర్యం. అవును కదా, అసలు పిచ్చి పిచ్చిగా లైఫ్ స్టైల్ ని లీడ్ చేస్తూ ఆరోగ్యాన్ని పాడైన తర్వాత దాని విలువ తెలుసు. ఎప్పుడైనా మనిషి ఉన్నప్పుడు తెలియదు అని అంటూ ఉంటారు కదా, అట్లాగే ఏదైనా కూడా. అందుకని మనం చాలా జాగ్రత్త. ఆయనకి ఏం అలవాట్లు లేవు కదా, ఆయనకు వచ్చిందంటే ఆయనకు అలవాట్లు లేవు కాబట్టి ఆయన ఇన్నాళ్ళు ఆరోగ్యంగా ఉండగలిగారు. ఇంకొక అక్టోబర్ నుంచే ఆయన బెడ్ రిటర్న్ అయి ఉన్నారు. ఓన్లీ 3-4 months. అది కూడా ఈ వాజ్ ఏబుల్ టు కూర్చోవడము, ఆయన ఫుడ్ ఆయన తిన్నారు. లాస్ట్ మినిట్ వరకు ఇంకొక 3 days ఆయన పోతారు అనగా వరకు కూడా ఆయన ఫుడ్ ఆయన తిన్నారు. సో అట్లా ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి అన్ని ప్లాన్డ్ గా తీసుకున్నారు. నేను కార్బ్స్ ఎక్కువ తినాను అనుకొని ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినడం స్టార్ట్. ఎప్పటి నుంచో మేము కొర్రలు అవి తినడం, మిల్లెట్స్ అవి తినడం ఇప్పుడు 6 years నుంచే స్టార్ట్ చేసాం. కాబట్టి అంతవరకు ఆయన సర్వైవ్ అయ్యగలిగారు అని చెప్పగలుగుతారు. ఖచ్చితంగా. ప్లీజ్ కమ్ బ్యాక్, నార్మల్ అవ్వండి. మీరు అన్నట్టు మీకు చెప్పేంత స్థాయి ఏం లేదు కానీ ప్లీజ్. స్థాయి కాదు, ప్రేమ ఉంది నీకు. మనకి అవతల వాళ్ళ స్థాయి ఎప్పుడు కూడా మన మీద ప్రేమనే డిసైడ్ చేస్తుంది, అంతే కదా. ఖచ్చితంగా. ప్లీజ్ కమ్ బ్యాక్, స్ట్రాంగ్గా ఉండండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీకు కోల్డ్ తగ్గలేదు. వచ్చేస్తుంది, ఏడుపు రాకుండా ఎలా ఉండదు కదా. బట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. మీరు సంతోషంగా ఉండాలి. మీకు బోల్డంత మంది ఆశీర్వాదం ఉంది, బోల్డంత మంది ప్రేమ ఉంది. సో ప్లీజ్ కమ్ బ్యాక్. పిల్లలు డెఫినెట్గా జాగ్రత్త. షూర్ పద్మిని. థ్యాంక్ యూ. ప్లీజ్ మేమందరం ఉన్నాం అక్క. మేము ఉంటే లోటేం తీరదు కానీ అట్లా ఎంత చిక్కిపోయారు తెలుసా ఈ 10 రోజుల్లో. మీరు తినాలి, స్ట్రాంగ్ ఉండాలి వాళ్ళ కోసం, పిల్లల కోసం. తప్పకుండా. ప్లీజ్ కమ్ బ్యాక్. షూర్ పద్మిని. వస్తే నాకు కూడా ఇవన్నీ డైవర్ట్ అవుతారు. మీ ద్వారా ఎంతో మంది ఉపశమనం పొందిన వాళ్ళు కొన్ని వేలల్లో ఉన్నారు. వాళ్ళ కోసం అయినా రండి. వాళ్ళ సపోర్ట్ మీకు తెలుసు. ఎప్పటికప్పుడు మా శ్రవంతి గారు మీకు మొన్న పెళ్లి రోజు అప్పుడు కూడా ఎంత మంది విష్ చేశారో, అన్ని కమెంట్స్. సో అట్లా మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు వేలల్లో ఉన్నారు. వాళ్ళ కోసం ప్లీజ్ కమ్ బ్యాక్. తప్పకుండా. స్టే స్ట్రాంగ్ అక్క. థ్యాంక్ యూ. ఓకే, నమస్తే అక్క.